హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశంలో రీసెంట్గా జరిగిన ఉగ్రవాద ఘటనల తర్వాత జమాతే ఉలేమా ఈ హింద్తో పాటు జమాతే ఉలేమా ఐ హింద్ ఈ రెండు సంస్థల అధ్యక్షులు కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తాజాగా జమాతే ఉలేమా ఐ హింద్ అధ్యక్షుడైన మహ్మద్ మదాని మేము ఈ దేశంలో జిహాద్ చేసి తీరుతాం, ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి అనే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమీన్ జిహాద్, తూక్ జిహాద్, లవ్ జిహాద్ ఇలాంటివి మేము ఇంకా కొనసాగిస్తూనే ఉంటాం, వీటిని ఇంకా ఎక్కువ చేస్తామే తప్ప వీటిని ఎక్కడా కూడా తగ్గించబోము. ఇది మా మతాన్ని కాపాడుకోవడానికి మాత్రమే మేము చేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా దీన్ని ప్రశ్నించవద్దు. ఒకవేళ ప్రశ్నిస్తే వాళ్ళు మా మతానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లే మేము పరిగణిస్తాం అనే విధంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా ఈ విధంగా ఎవరు మాట్లాడినా అనే విషయానికి సంబంధించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇతనితో పాటు రీసెంట్గానే మౌలానా అర్షద్ మదాని అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా టెర్రర్ మాడ్యూల్ అనేది బయటపడినప్పుడు కూడా ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలే చేశారు. వీళ్ళిద్దరూ చేసిన వ్యాఖ్యలను బట్టి చూసుకుంటే మన దేశంలో ఉగ్రవాదానికి మోరల్ సపోర్ట్ ఇచ్చేందుకే వీళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. తుపాకీ పట్టిన వాడి కంటే ఈ విధంగా మోరల్ సపోర్ట్ ఇచ్చేవాడు ఇంకా ప్రమాదకరం అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జమాతే ఉలేమా ఐ హింద్ ప్రెసిడెంట్ మౌలానా మహ్మద్ మదాని తాజాగా భోపాల్లో ఒక ప్రసంగం చేస్తూ అందులో జిహాద్ గురించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఈ జిహాద్ అనేది మా మత గ్రంథంలోనే ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా చేసే తీరుతాం. మీరు మా ముస్లింలను ఎంత అణిచివేసే ప్రయత్నం చేస్తే అంత ఎక్కువగా మేము జిహాద్కు పాల్పడుతూనే ఉంటాం అండ్ మా సంఖ్యను పెంచుకోవడానికి దీన్ని ఉపయోగిస్తాం కాబట్టి మీరెవరూ కూడా దీన్ని అడ్డుకోవడానికి ప్రసక్తే లేదు అనే విధంగా ఆయన వ్యాఖ్యానం చేశారు. అంతేకాకుండా పత్రికల్లో ఎప్పుడైనా కానీ లవ్ జిహాద్ లేదంటే తూక్ జిహాద్ ఇలాంటి పదాలను అస్సలు వాడకూడదు, మీరంతా కూడా హుందాతనంగా ప్రవర్తించాలి. ఇలాంటి పదాలను పత్రికలే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఎవరు ఉపయోగించవద్దు, ఇది మా మతాన్ని కించపరిచినట్లుగానే మేము భావిస్తాం అనే విధంగా కూడా పత్రికలతో పాటు రాజకీయ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు మీరు మమ్మల్ని ఎంత మంచిగా చూసుకుంటే మేము అంత తక్కువగా జిహాద్కు పాల్పడతాం అనే విధంగా కూడా ఆయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ దేశంలో మేము జిహాద్కు పాల్పడి తీరుతాం, మీరు ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకోవద్దు సరికదా, మమ్మల్ని ప్రశ్నించడానికి కూడా మీకు హక్కు లేదు అనే విధంగా మౌలానా మహ్మద్ మదాని మాట్లాడారు. ఈయనతో పాటు రీసెంట్గానే మౌలానా అర్షద్ మదాని కూడా ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలే చేశారు. మనందరికీ తెలుసు రీసెంట్గా ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా, ఈ బాంబ్ బ్లాస్ట్ ఫరీదాబాద్ మాడ్యూల్ కేంద్రంగానే ఇది తయారైంది. ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఈ ఉగ్రవాద కార్యకలాపాలన్నీ కూడా నడిచాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అండ్ ఎన్ఐఏ ఈ అల్ ఫలాహ్ యూనివర్సిటీని మొత్తాన్ని సీజ్ చేసి అక్కడ దర్యాప్తు జరుపుతోంది. ఆ యూనివర్సిటీ చైర్మన్ను కూడా అరెస్ట్ చేసింది. ఆయనకు సంబంధించి 400 కోట్ల స్కామ్ చేశాడు. అంతేకాకుండా యూనివర్సిటీకి సంబంధించిన అక్రిడేషన్లను అడ్డదారిలో పొందాడు అనే విషయానికి సంబంధించి కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి కాబట్టి ఆయన్ను అరెస్ట్ చేశాయి. అయితే ఆయన అరెస్ట్ చేసిన వెంటనే ఈ అర్షద్ మదాని బయటికి వచ్చి దేశంలో ముస్లింలపై అణిచివేత ధోరణితో ప్రభుత్వం పాల్పడుతుంది, ఇది చాలా ప్రమాదకరం, మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము, ఆయన ముస్లిం అయినందువల్ల మాత్రమే ఆయనపై ఇలాంటి అణిచివేత ధోరణికి పాల్పడుతూ ఉన్నారు, ఈ విధంగా చేయడాన్ని మేము సహించబోము అనే విధంగా అర్షద్ మదాని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఒక యూనివర్సిటీ కేంద్రంగానే ఉగ్రవాద మాడ్యూల్ అనేది తయారవుతూ దాని కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నా కూడా దానికి ఈ చైర్మన్ అనే వ్యక్తి పూర్తి సపోర్ట్ ఇచ్చాడు. సో ఆయనను కూడా ఒక ఉగ్రవాది కింద మాత్రమే లెక్క వేయాలి. కానీ అలాంటి ఉగ్రవాదిని కాపాడుకొచ్చే ప్రయత్నం చేశారు ఈ అర్షద్ మదాని. నిజానికి ఈ జమాతే ఉలేమా ఈ హింద్ కానీ ఐ హింద్ కానీ ఈ రెండు సంస్థలు కూడా హలాల్ సర్టిఫికేట్లను జారీ చేస్తూ ఉంటాయి. ఈ హలాల్ సర్టిఫికేట్ల ద్వారా అంటే జనరల్గా మనం ఎక్కడైనా హలాల్ ప్రోడక్ట్ అనేది కొన్నామనుకో మన చేతుల్లోని డబ్బులు ఈ రెండు సంస్థలకు వెళ్తూ ఉంటాయి. ఈ సంస్థలకు వెళ్ళిన తర్వాత ఈ జమాతే ఉలేమా ఈ హింద్ అనే సంస్థ ఎక్కువగా
మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఎవరైతే ఉగ్రవాదులు పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా లీగల్ ఎయిడ్ సపోర్ట్ను అందించింది. 26/11 అండ్ జర్మన్ బేకరీ బాంబ్ బ్లాస్ట్, చిన్నస్వామి స్టేడియం బాంబ్ బ్లాస్ట్ ఇలాంటి ఎన్నో కేసుల్లో కూడా ఈ జమాతే ఉలేమా ఈ హింద్ అనే సంస్థ లీగల్ ఎయిడ్ ఆ ఉగ్రవాదులకు సపోర్ట్ చేసింది. అంటే మనందరికీ తెలుసు 26/11 ఉగ్రవాద దాడి మన దేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. మన దేశ ఆర్థిక రాజధాని కేంద్రంగానే ఈ దాడి జరిగింది. దీంట్లో చాలా కరుడుగట్టిన ఉగ్రవాదులు సైతం పట్టుబడ్డారు. అయితే వాళ్ళను కాపాడడానికి, వాళ్ళను శిక్ష నుంచి తప్పించడానికి ఈ సంస్థ పెద్ద ఎత్తున లీగల్ ఎయిడ్ అంటే లాయర్లకు సరిపడా డబ్బులను అందజేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాటం చేయగలిగింది. అంటే వీళ్లకు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు వస్తూ ఉంటే ఇలా చేయగలరో ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు వీళ్ళు 700 మంది ఉగ్రవాదులకు లీగల్ ఎయిడ్ సపోర్ట్ అందించినట్టు కూడా ఆ సంస్థ వెబ్సైట్లో మనకు సమాచారం లభిస్తుంది. కాబట్టి మనం హలాల్ సర్టిఫికేట్ ఉన్న ఏ వస్తువును కొన్నా కూడా అది చివరిగా ఉగ్రవాదులకు లీగల్ ఎయిడ్ సపోర్ట్కు మనం డబ్బులు ఇచ్చినట్లే అవుతుంది ఈ సంస్థల వల్ల. సో ఇలాంటి క్రూరమైన సంస్థలకు సంబంధించిన అధ్యక్షులు ఇప్పుడు ఉగ్రవాదానికి బహిరంగంగానే వచ్చి సపోర్ట్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. దీన్ని కనుక మనం ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది పెను ప్రమాదానికి దారితీసే అవకాశం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వీళ్ళపై పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్ను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక తుపాకీ పట్టిన వాడి కంటే ఆ తుపాకీ పట్టడానికి వాడిని ప్రేరేపించిన వాడే అతిపెద్ద ఉగ్రవాది అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక తుపాకీ పడితే అతను మహా అంటే ఒక 50 మందిని చంపగలడేమో, కానీ ఈ ఐడియాలజీని స్ప్రెడ్ చేసేవాడు మాత్రం 50 మందిని కాదు, ఆ 50 మందిని చంపే వ్యక్తులను మరొక 100 మందిని తయారు చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తిగా మారుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళను అణిచివేస్తే తప్ప ఉగ్రవాదం అనేది పూర్తిగా సమస్య పోదు అన్నది కేంద్ర ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఏకంగా మౌలానా మహమ్మద్ మదాని అనే వ్యక్తి ఏకంగా మేము జిహాద్కు పాల్పడుతున్నాం అని బహిరంగంగానే చెబుతూ ఉన్నాడు. అది తమ గ్రంథాల్లో చెప్పబడింది కాబట్టి మేము దీంట్లో ఏమాత్రము వెనక్కి తగ్గబోము అని ఆయనే బహిరంగంగానే చెబుతున్న పరిస్థితి ఉన్నా కూడా ఆయనపై యాక్షన్ తీసుకోవడం లేదు. అంటే ఖచ్చితంగా ఇది మన వెనుకబాటుతనాన్ని గుర్తు చేసే పరిస్థితి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ లవ్ జిహాద్కు సంబంధించి అనేక చట్టాలు అమల్లో ఉన్నా కూడా వీటిని మేము ఖచ్చితంగా పాటిస్తాం, వీటికి పాల్పడుతాం అని చెబుతూ ఉన్నారంటే వీళ్ళు ఎంత క్రూరమైన ఉగ్రవాద మైండ్ సెట్తో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళ కేంద్రంగానే యూపీలోని దేవబంద్ లాంటి యూనివర్సిటీలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ యూనివర్సిటీల్లో కూడా ఇలాంటి ఉగ్రవాద భావజాలం ఉన్న విద్యార్థులే తయారవుతారే తప్ప నార్మల్గా ఉన్న విద్యార్థులు, సైంటిస్టులు, ఇంజనీర్లు తయారు కారు అనే విధంగా విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మన దేశంలో అల్ ఫలాహ్ లాంటి యూనివర్సిటీలు మరెన్నో ఉన్నాయి అని ఇప్పటికే అంచనాలు వెలువడుతూ ఉన్నాయి. సో దీనిపై మొత్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ ఉగ్రవాదులపై యాక్షన్ తీసుకోవడమే కాకుండా ఈ ఉగ్రవాద భావజాలానికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కడిపైన జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలి. ఒక్క చిన్న మాట ఉగ్రవాదులకు సపోర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళను తీసుకెళ్లి బొక్కలో వేసిన రోజు మాత్రమే వీళ్ళంతా కూడా బొక్కలో వేసిన రోజు మాత్రమే మన దేశంలో ఉగ్రవాదం అనేది పూర్తిగా అంతమైపోతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి దీనిపై మోదీ ప్రభుత్వం ఎప్పుడు యాక్షన్ తీసుకుంటుందో అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.